న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అక్రమాల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు మరింత ఉధృతమవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలకు పార్టీ పిలుపునివ్వగా అనకాపల్లి జిల్లా నరసింహపట్నం నియోజకవర్గంలోని నాథవరం మండలం కేంద్రంలో తొలి రోజు దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పూర్తి వివరాలు చూద్దాం. డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 4 రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా నాథవరం మండల కేంద్రంలో తొలి రోజు దీక్షలను మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సి అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా విషయాలను వెల్లడించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన నిరుద్యోగ భృతి హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని, నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరాశపరిచిందని అన్నారు. 4 రోజుల పాటు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయని, అనంతరం ఈ నెల 10వ తేదీన నరసింహపట్నంలోని భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాథవరం మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎంపీపీ సాగిన లక్ష్మణ్ మూర్తి, జెడ్పీటీసీ కాపారపు అప్పల నరసయ్య, పైలా సునీల్, కనకరాజు తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 150 నియోజకవర్గాలు కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాథవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు ఈ ధర్నాలకి రిలే నిరాహార దీక్ష చేయడానికి గల కారణం ఏంటంటే 4 డిమాండ్లు. డిఎస్సీలో ఏ విధంగా అక్రమాలు జరిగిందో మీ అందరూ కూడా తెలుసు. అందుకనే అది క్లియర్గా మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆధారాలతో సహా అన్ని చూపించినప్పటికీ కూడా ఈ రోజు కూడా మరి సిబిఐ దర్యాప్తు చేయలేదు. ఆ శాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా రాజీనామా చేయలేని పరిస్థితి. అందుకని ఆ 2 కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాలని. 3వది ఫీజు రిమెంట్స్ బకాయిలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఈ రోజు కూడా 2 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా వాళ్ళు విడుదల చేయలేని పరిస్థితి. అవి కూడా విడుదల చేయాలనుకున్నాం. అలాగే 4వది ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ముందు మరి ఈ కూటమి ప్రభుత్వం ఏమన్నారంటే ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అప్పటి వరకు కూడా ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటే పాపం చాలా మంది నిరుద్యోగులు అందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా చూస్తే ఈ రోజు 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల కంటే 8 లక్షల రూపాయలు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకటే ఇవ్వలేదు సరి కదా. 3,000 రూపాయలు సుమారుగా ఈ రోజు 2 సంవత్సరాలు 2 నెలలు అంటే సుమారుగా 78 నెలలు 78,000 రూపాయలు ఈ రోజు ప్రతి నిరుద్యోగి కూడా బాకీ ఉన్నారు. అందుకనే ఈ 4 డిమాండ్ల మీద మేము మరి డిమాండ్ చేస్తూ ఈ రోజు రిలాక్సేషన్ చేస్తున్నాం. మరి కాబట్టి రేపు రాబోయే రోజులు కూడా మరింతగా విద్యార్థులు దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ మరి పార్టీ మరి తోడుగా ఉంటూ మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.